మంచిని కాచి వంచన నడిచే కలియుగ ధర్మం నాగాస్త్రం ఇది నాగాస్త్రం 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 ప్రతిరోజు విషాన్ని నేనిచ్చేదాన్ని. ఈవేళ వాళ్ళ నాన్నని తాగించని. మొదటిసారి విషాన్ని నేనిస్తే చివరిసారిగా విషాన్ని వాళ్ళ నాన్నిస్తున్నాడు. చివరిసారిగా అంటున్నావు, ఇంకా దానికి విషాన్ని ఇవ్వవా? ఇక అవసరం లేదు. అది పుట్టినప్పటి నుంచి 21 ఏళ్లుగా విషాహారం తీసుకుంటుంది. దాని ఒళ్ళంతా విషమే ఉంటుంది. ఇక దాన్నెవ్వరూ కాపాడలేరు. ఇదిగోండి పాయసం. నాగేశ్వరి, నాగేశ్వరి, విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. అయ్యో లేమ్మా. నా బంగారు తల్లి, తీసుకో అమ్మా పాయసం.
చూస్తున్నావు? ఎందుకనో నిన్నే చూడాలనిపిస్తుంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, దిష్టి తీస్తా. అమ్మా, అసూయతో చూస్తే దిష్టి తగులుతుంది కానీ ఆప్యాయతతో చూస్తే తగలదమ్మా. నీ చూపు నాకు ఆశీర్వాదమే కానీ అనర్థం కాదు. చిన్నదానివైనా బంగారం లాంటి మాట చెప్పావమ్మా. నిజంగా మీ అమ్మాయి లేకపోతే నేను చాలా కష్టపడి ఉండేవాడిని. చాలండి మీ పొగడ్తలు. ఇంతకీ అమ్మాయికి పుట్టినరోజు కానికి ఏం తీసుకొచ్చారు? చెబితే ఆశ్చర్యపోతావు. సహజంగా ఇలాంటి విషయాలు నీకు చెప్పకుండా ఎప్పుడూ చేయలేదు. నీకు థ్రిల్ కలిగిద్దామని ఇలా చెప్పకుండా దాచాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. క్షమాపణలు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనమేమి ఇరుగు పొరుగు వాళ్ళం కాదు కదా. చెప్పండి, ఏమిటా కానుక? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. నువ్వు నాతో 20 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు. నా మనసులో ఏముందో నీకు తెలుసు కదా, చెప్పుకో చూద్దాం. అబ్బబ్బా, ఏంటి నాన్న ఈ క్విజ్ ప్రోగ్రామ్? సస్పెన్స్ లో పెట్టకుండా విషయం ఏమిటో చెప్పండి. నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశానమ్మా. ఇవాళ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నీకు ఇష్టం లేదా? నా బాధ పెళ్లి గురించి కాదు నాన్న. మరి ఓహో, పెళ్లి చేసేసుకుంటే మమ్మల్ని అందరినీ వదిలేసి అత్తవారింటికి వెళ్ళిపోవాల్సి వస్తుందనే కదా? ఆ బాధ నాకుంది, కానీ నేను ఇప్పుడు ఆలోచించేది దాని గురించి కాదు. మరేంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుందమ్మా? నా ప్రతి పుట్టినరోజుకి నా చెల్లై మైత్రి నాతో ఉంటుంది. కానీ ఈ పుట్టినరోజుకి తను ఇంకా రాలేదు. మీరెవరూ బాధపడకూడదనే కొత్త బట్టలు కట్టుకున్నాను. లేకపోతే నేను అసలు ఎవరి ముఖాన్ని చూసేదాన్ని కాదు. పుట్టినరోజుకి తను రాలేదని బాధపడుతూ ఉంటే పెళ్లి చూపులు ఎలా నాన్నా? అమ్మా నాగేశ్వరి, ఒకే తల్లి కడుపును పుట్టకపోయినా మైత్రి మీద నీకు ఎంత ప్రేమమ్మా. అదేంటి నన్ను అలా అంటారు? అమ్మ ఎప్పుడైనా నన్ను మైత్రిని వేరువేరుగా చూసిందా? అసలు అమ్మే గనక లేకపోతే నేనింత సంతోషంగా ఉండేదాన్నే కాదు. సరేనన్నా, ఇంతకీ మైత్రికి ఫోన్ చేశారా లేదా? నేను చేసి మాట్లాడానమ్మా. తను నిన్ను కూడా ఫోన్ చేయమంది. చేసి మాట్లాడు. అలాగే నాన్నా. ఏంటే అల్లుడు గారు దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారంటున్నారు? ఎదిగిన కూతురికి ఏ తండ్రైనా పెళ్లి చేయాలనే చూస్తాడమ్మా. దానికి పెళ్లి చేసి పంపిస్తే ఆస్తి మొత్తం దాంతో పోతుంది. ఆ సంగతి గుర్తుందిగా? ఆ సంగతి మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోవడానికి. నువ్వేం కంగారు పడకు. ఏది ఎక్కడికి పోదు. అది పెళ్లి చేసుకుని అత్తవారింటికి పోదు. ఈ ఆస్తి నా చెయ్యి దాటిపోదు. అంత ధీమాగా మాట్లాడుతున్నావు. ఆ వచ్చా కుర్రాడు దానికి నచ్చితే మీ ఆయన లక్షలు గుమ్మరించి దానికి పెళ్లి చేస్తాడే. పెళ్ళే కదా చేయని. నీకేమన్నా మతిపోయిందా? అన్నిటినీ అంత తేలిగ్గా తీసుకుంటావేంటి? ఈ దేవకి తంత్రం చాణక్య తంత్రం. చిన్నప్పటి నుంచి దానికి ఆహారంలో విషం ఎందుకు కలిపాననుకుంటున్నావు? ఇలాంటి సందర్భం కోసమే. ఇప్పుడు ఉత్పన్నమైన ఈ సమస్యను 21 సంవత్సరాల క్రితమే నేను ఊహించాను. 21 సంవత్సరాలుగా ప్రతిరోజు విషాహారం తీసుకుని దాని శరీరం మొత్తం విషపూరితమైపోయింది. రేపు దాని పెళ్లి చేస్తే చేసుకున్న వాడికి విషం ఎక్కి చస్తాడు. అప్పుడది విధవరాలిగా జీవితాంతం ఏడుస్తూ ఇదే ఇంట్లో మూలన పడుంటుంది. నాకెందుకో ఈ పథకం ఫలిస్తుంది అనిపించట్లేదే. ముందు దాని ఒంట్లో రక్తాన్ని పరీక్షించాలి. దానికి చిన్నప్పటి నుంచి ఎలాంటి వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం రాలేదు కనుక దాని ఒంట్లో విషయం సంగతి మనకు తెలీదు. ఇప్పుడు మనమే దాని రక్తాన్ని తీసి పరీక్షించాలి. నీ అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను. ఎలా? చెప్తా. హాయ్ డియర్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, కానీ నువ్వు నాతో మాట్లాడుకో. ఫోన్ చేసి మాట్లాడద్దంటావేంటి? ఓకే, నేను మాట్లాడనులే. నువ్వు మాట్లాడొద్దు. అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పు. అలాగే అడుగు. ఎందుకు నా పుట్టినరోజుకి రాలేదు? సారీ అక్క, నా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి. ఎగ్జామ్స్ రాసి వెంటనే వచ్చేస్తానులే. అంటే నాకంటే నీకు చదివే ముఖ్యం అన్నమాట. నువ్వు అలా అంటే నేనేం చెప్తాను చెప్పు? పోనీ ఎగ్జామ్స్ మనసు వచ్చేనా? వద్దొద్దు,
ఇన్నేళ్లు కష్టపడి చదివింది ఎగ్జామ్స్ రాయకుండా మానేయడానికా? నువ్వు ఎగ్జామ్స్ అయిన తర్వాతే రా. సారీ అక్క, నిన్ను చాలా హర్ట్ చేశాను. నాకు నీ బర్త్డేకి రావాలనే ఉంది, కానీ ఏం చేయను చెప్పు, ఎగ్జామ్స్. అవును, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? అందరూ కులాసాయే. నేను ఒక విషయం చెప్పాలి. తర్వాత చెప్దూలే గాని, నీ బర్త్డేకి నేను ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ తయారు చేశాను తెలుసా? ఏంటి? నేనే. నిన్ను ఏ అక్క, ఉండు చెప్తాను. అక్క ప్లీజ్, నన్నే ఆట పట్టిస్తావా? అక్క, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. A small gift for you. ఎలా ఉంది? బాగుంది. ఈ లాకెట్ కంటే నీ ఫోటోయే చాలా అందంగా ఉంది. ఏం కాదు, నువ్వే చాలా అందంగా ఉన్నావు. సరే చూడు, ఈ లాకెట్ ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి, ఓకేనా? సారీ అండి, ఇవాళ రావడం కుదరదు. ఈ రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు, పైగా మా చిన్నమ్మాయి కూడా ఊరి నుంచి వచ్చింది. తప్పకుండా రేపు కలుద్దాం. ఓకే రాజారావు గారు, నో ప్రాబ్లం. ఉంటాను. థ్యాంక్ యూ అండి. ఓకే, ఉంటాను. చూసారా, మీ చిన్న కూతురు రాగానే నన్ను కూడా చూడకుండా వాళ్ళ అక్క గదిలోకి వెళ్ళిపోయింది. అదంటే దానికి ఎంత ప్రేమో. అవునోయ్, మన ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క చెల్లెళ్ళంటే వీళ్ళలా ఉండాలి. అది నా పెంపకం అండి. హాయ్ మమ్మీ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను గాని ఎగ్జామ్స్ బాగా రాసావా? ఓ చాలా బాగా రాశాను. రావే ముసల్దానా, ఎలా ఉన్నావు? ముసల్దాన్నైనా నేను నీకన్నా బాగానే ఉన్నానే. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? చిక్కిపోయానా? ముసల్దానా, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు టెస్ట్ చేయించుకో. అట్టాగేలే, నువ్వే నన్ను పట్నం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. ఆహాహా ఆశ, నువ్వు ఇక్కడ ఉంటేనే నానా హంగామా చేస్తావు, ఇక పట్నానికా? నీ కళ్ళు కనిపించకపోతే ప్రపంచానికి వచ్చే నష్టమేమీ లేదు. ఓకే డాడీ, ఇంకేంటి విశేషాలు? ఈ రోజు విశేషమేనమ్మా, మీ అక్కయ్య పెళ్లి చూపులు. ఓ రియలీ? ఏ దొంగ, ఎందుకే నాకు చెప్పలేదు? అరే ఆ సిగ్గు చూడు. నువ్వు వస్తే గానీ మీ అక్క పెళ్లి చూపులు కూర్చోనందమ్మా. డోంట్ వరీ మమ్మీ, నేను వచ్చేసానుగా, అన్నీ నేను చూసుకుంటాను. డాడీ, పెళ్లి కొడుకుని మేము 5 క్వశ్చన్లు అడుగుతాం, వాటన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్తేనే ఒప్పుకుంటాం, ఓకేనా? ఆడపెళ్లి వాళ్ళం, మనం ప్రశ్నలు అడగడమేంటమ్మా? అయినా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా? ఏ ఆడపెళ్లి వాళ్ళు ప్రశ్నించకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? చూడండి డాడీ, 25 సంవత్సరాలు ఉండే ఉద్యోగానికే ఇంటర్వ్యూ చేస్తుంటే జీవితాంతం కలిసి బతకాల్సిన వాడిని 4 ప్రశ్నలు అడిగితే తప్పేం లేదు. ఆ చదవేస్తే ఉన్నమత కాస్త పోయిందని పట్టణంలో చదువుకొచ్చి ఇదే ఉద్ధరింపు. అమ్మా నాగేశ్వరి, ఆ ప్రశ్నలు ఏంటో కనుక్కో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్? పెళ్లి కొడుక్కి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారు. నాన్నా అమ్మ నాగేశ్వరి, ఆ ఇలా వచ్చి పళ్ళు కట్ చేసి కాస్త రసం తీసివ్వమ్మా. అలాగే అమ్మమ్మా. నువ్వు ఉండక్క. ఏ ముసల్దానా, నువ్వేం చేస్తున్నావు? పనులన్నీ అక్కకు కుర్మాయిస్తావేంటి? ఆ నేనేమన్నా నీలా టీవీ చూస్తూ కూర్చున్నానా? ఇంట్లో వంట పని లేదు? అది నువ్వు మెక్కడానికేగా. మైత్రి, నువ్వు ఊరుకో. అమ్మమ్మకి మనం సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? అమ్మమ్మ, నువ్వు వెళ్ళి వంట పని చేసుకో, నేను ఈ పని చూసుకుంటాను. ఇదే నా మనవరాలు, బంగారు తల్లి. నువ్వు ఉన్నావు దేనికి? పోవే ముసల్దానా. ఒసే పడుస్తానా? నువ్వు జీవితాంతం ఇలాగే ఉంటాననుకోకు. చూడు, ఎప్పటికైనా నువ్వు నా వయసుకు రావాల్సిందే. హలో, అప్పటిదాకా నువ్వు బతుకుండాలి కదే. ఎందుకుంటానే? లేకపోతే మళ్ళీ నీ కడుపును పుడతానే. అమ్మమ్మ, నువ్వు ఏంటి దాంతో పాటు? వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. నువ్వు ఇంకా ఇలా పనులు చేస్తూ కూర్చున్నావేంటమ్మా? ఇలా ఇవ్వు, నేను చేస్తాను. అమ్మా, వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది. చెప్తే వినవు కదా, ఇలా ఇవ్వు. అమ్మా పర్వాలేదు, వద్దులేమ్మా. నాగేశ్వరి. అమ్మా
మైత్రి, రక్తాన్ని అలా పీల్చకూడదమ్మా. ఏంటమ్మా, కాస్త చూసుకోవచ్చుగా. సారీ అమ్మా. నొప్పిగా ఉందా? సమయానికి మీ నాన్నగారు పెళ్లి వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్ను చివాట్లు పెట్టేవారు. చాలే ఊరుకో అమ్మా. అక్క నువ్వు పద, మందు రాస్తాను. నాగేశ్వరి, ఈ మట్టి నీకే. అబ్బా ఎంత అందంగా ఉన్నావో. యు ఆర్ సో క్యూట్. ఏం కాదు, మొబైల్ జ్యువెలరీ షాప్ లా ఉన్నాను. ఈ నగలు నీకు అలంకరించడానికి కారణం నువ్వు అందంగా కనిపించడం కోసం కాదు. అఫ్ కోర్స్ నువ్వే బంగారంలా ఉంటావనుకో, కానీ వచ్చే పెళ్లికొడుకు ఇష్టపడేది బంగారం లాంటి నిన్న లేక ఈ బంగారు నగల్లా అని టెస్ట్ చేయడం కోసం. అమ్మా త్వరగా రా. వస్తున్నా. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. సారీ మిస్సెస్ దేవ్కి, మా అక్క మరొకరిలా ఉండాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ లక్ష్మీదేవినే మా అక్కలా ఉండమను. రోజు రోజుకి నీకు నోరు ఎక్కువైపోతోంది. అసలు నేను ఎలా కన్నానే? కన్నది నువ్వేగా, నీకే తెలియాలి. నిన్నసలు అమ్మా ఓకే డియర్, నేను నీకు చెప్పిన ప్రశ్నలన్నీ గుర్తున్నాయిగా. ఆ ప్రశ్నలన్నిటికీ సరిగ్గా సమాధానం చెప్తేనే పెళ్లి కొడుకుని ఓకే చేద్దాం, సరేనా? ఆ ప్రశ్నలు అడగడమే వద్దే, నాకు చాలా భయంగా ఉంది. భయం దేనికి? పక్కన నేను ఉంటాగా, ధైర్యంగా ఉండు. మైత్రి, ఇలా రావే, నీతో మాట్లాడాలి. ఏంటే ముసల్దానా, ఏంటి విషయం? రావే చెప్తాను. ఏ లాక్కు. ఏది చెప్పవే ముసలి, ఏంటి గొడవ? ఉన్న నగలు ఆస్తి దానికిచ్చేస్తే తర్వాత నువ్వేం చేస్తావు? రేపు నీకు పెళ్లి చెయ్యాలా? కట్న కానుకలు ఇవ్వాలా? ఉన్నదంతా ఊడ్చిచ్చేస్తే నువ్వేం చేస్తావి? చూడు, మీ నాన్నకి నీ మీద కంటే దాని మీదే ప్రేమ ఎక్కువే. నువ్వు ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే ఆస్తి మొత్తం హారతగర్భరం అయిపోతుంది. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఏంటే? నీ మొగుడు సాధారణంగా చనిపోయాడా లేక నువ్వే చంపేశావా? ఏమిటి ఆ మాటలు? మంచి మర్యాద లేకుండా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకెందుకే మర్యాద? మా అమ్మ మొహం చూసి నేను వదిలిపెడుతున్నాను. ఇక్క మీదటైనా బుద్ధిగా ఉండు. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పీక పిసికి చంపేస్తాను. వెళ్ళి ఇవ్వమ్మా. వెళ్ళు. కూర్చోమ్మా. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు. నీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉందిగా, అది తీసి క్వశ్చన్లు అడుగు.
ఓకే, మీ తరఫున నేనే అడుగుతాను. ఏవండి పెళ్ళికొడుకు గారు, సాధారణంగా అబ్బాయి అమ్మాయిని ప్రశ్నలు అడగడం ఓ రివాజ్. ఫర్ ఎ స్మాల్ చేంజ్ మేం మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం. మీకేమీ అభ్యంతరం లేదుగా? నాకేం అభ్యంతరం లేదు. రెండో ప్రశ్న అడగండి. రెండో ప్రశ్న? నేను ఇంకా మొదటి ప్రశ్నే అడగలేదు, రెండో ప్రశ్న అడగమంటారేంటి? అభ్యంతరం లేదా అని చెప్పి మొదటి ప్రశ్న అడిగారు, లేదని సమాధానం చెప్పాను. రెండో ప్రశ్న అడగమంటారేంటి అని రెండో ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్పాను. మూడో ప్రశ్న అడగండి. అక్క చాలా షార్ప్ గా ఉన్నాడు, ప్రశ్నలు జాగ్రత్తగా అడగాలి. ఓకే, కుటుంబ వ్యవస్థలో అమ్మా నాన్న తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆప్యాయత కలిగిన బంధం ఏది? బావమరదల అనుబంధం. రసికుడే. అందమైన అబద్ధం? కోపంగా ఉన్న భార్యతో నువ్వు కోపంగా ఉన్నప్పుడు కూడా మరింత అందంగా కనబడతావని చెప్పడం. పర్వాలేదు, చిన్న చిన్న గొడవలు వస్తే సర్దుకుపోగలడు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ జీవితంలో ఓ సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మీరు ఎవరి సలహా అడుగుతారు? తల్లిదండ్రులనా లేక భార్యనా? ఇప్పుడు నాకు అమ్మా నాన్న ఇద్దరూ లేరు. ఆ ఇద్దరిని భార్యలోనే చూసుకుంటూ తన సలహాల్ని పాటిస్తాను. ఒకవేళ వాళ్లే ఉండుంటే తప్పకుండా వాళ్ళనే అడిగేవాడిని. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నాకు ఏది మంచో కాదో తెలియజేసింది వాళ్లే కాబట్టి. ఎక్సలెంట్. అక్క, పెళ్లి కొడుకు నాకు ఓకే, నీకు ఓకేనా?